యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును. నీవు అనేక జనములకు అప్పిచెదవు గాని అప్పు చేయువు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 12వ వచనం. ప్రైజ్ జీసస్. ఈరోజు మే 10th ఫ్రైడే. గుడ్ మార్నింగ్. పరలోకనేసిన సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో మన ప్రియులందరికీ కృపాక్షేమములు సమృద్ధిగా కలుగునగాక. అబ్రహాం యొక్క ఆశీర్వచనం, దీవెనలు మనపై ఈ వాగ్దానం మేరకు కుమ్మరించబడునుగాక. ఆమేన్. ఎప్పుడైతే నీవు నేను క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచుతామో, లేని వాటిని ఉన్నట్టుగా చూసి అట్టి విశ్వాసం అబ్రహాములాగా ఏవి ఖ్యాతి గలవో, ఏవి రమ్యమైనవి, ఏ మాన్యమైనవి వాటి మీద మనం ధ్యాస ఉంచమన్నాడు దేవుడు. నువ్వు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా ఇస్తాడు ప్రభు. కనుక ఎప్పుడైతే మన విశ్వాసాన్ని పెంచుకుంటామో, మన తలంపులను బట్టి, మన ఆలోచన బట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనలో పనిచేస్తాడు. ఎందుకని? రక్షణ పొందిన నీలో, నాలో ఆ సృష్టికర్త అయిన దేవుడు సర్వాధికారముతో, సర్వశక్తితో, సకల ఐశ్వర్యముతో, స్వస్థపరి శక్తితో నీలో, నాలో నివసిస్తున్నారు. ఎప్పుడైతే మన తలంపులు, మన ఊహలు ఆయన తలంపుల ఆలోచనతో కలుస్తాయో, అద్భుత రీతిలో యాకోబు ఏ రీతిగా జంగిచాలు చోవలు పెట్టి మల్టిప్లై అయ్యాడో, దీవించబడ్డాడో, అబ్రహాం ఏ రీతిగా ఆకాశ నక్షత్రాలని, ఇసుక రేణులను చూసి అద్భుతంగా ఆశీర్వదింపడ్డాడో, ఆ రీతిగా దేవుడు నీ కొరకు, నా కొరకు అద్భుతాలు చేయడం రెడీగా ఉన్నాడు. ఇక్కడ చదవబడిన వాగ్దానములో నీ దేశం మీద దాని కాలమందు, ఎప్పుడు నీకు వర్షం కావాలో, ఎంత హీట్ కావాలో దేవుడు వెదర్ని అడ్జస్ట్ చేస్తాడట. నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకు, ప్రతి పనిలో దేవుడు కలిసి చూడు నడిచే కొడుకు అన్నట్టుగా ఆశీర్వదించి తన మంచి ధననిధిని తెరుచును. అనేకులకు అప్పిస్తావు, అప్పు చేయవు. ఎస్, ఈ విషయాల్లో ప్రతి ఒక్కరు విశ్వాసం ఉంచుదాం. రేపు సండే అబ్రహాం యొక్క ఆశీర్వచనం పార్ట్ 4 వినబోతున్నాం. లేని వాటిని ఉన్నట్టుగా ఎప్పుడైతే మనం అబ్రహాములకు బలమైన విశ్వాసం పెరుగుతామో, బలమైన కార్యాలు, గొప్ప కార్యాలు చూడగలుగుతాం. రండి, మీ స్నేహితుల బంధుతో కలిసి వేలాదిగా ప్రతి ఒక్కరి తల మీద నా స్వహస్తాలతో అనింటింగ్ ప్రేస్ ఉంటాయి. డోంట్ మిస్ ఇట్. ప్రార్థన, ఆశ్చర్యకర ఎవరు ఈ వాగ్దానంలో, ఈ ప్రేయర్లో ఏకీపిస్తున్నారు. ప్రతి ఒక్కరి పట్ల ఈ దీవెన ఆరంభమగునుగాక. ఆయన అప్పిచ్చే స్థాయికి, ఆయన తలగా ఉండే స్థాయికి లేవనెత్తండి. అన్ని విషయాలు కూడా కృపనివ్వండి. దరిద్రను విడిపించండి. నీ దేశం మీద వర్షాన్ని దాని కాలమందు ఎప్పుడు ఏది అవసరమో చేస్తానంటున్నావు. ప్రభువా, నీవు చేయు కార్యం అంతటినీ ఆశీర్వదిస్తానంటున్నావు. మంచి ధననిధిని తీరుస్తానంటున్నావు. కృపనివ్వండి. ఇటు ఆత్మీయ ధనాన్ని ఇవ్వండి, ఆర్థిక సమృద్ధిని ఇవ్వండి. ఆయన నీ జీవానికి మేము వారసులు అవ్వాలి. ఇక్కడ కూడా అబ్రహాం యొక్క దీవెనలు మేము పొందాలి. ఏ ఖర్చు లేకోకుండా. ఎవరికి జాబ్ లేదు కూడా జాబ్స్ ఇవ్వండి. ఎవరు రైక్స్ కోరుకున్న రైక్స్ ఇవ్వండి. ఎవరికి నెమ్మది లేదు నెమ్మదిని ఇవ్వండి. ఎవరు బిజినెస్ చేస్తున్నారో ఆశీర్వదించండి. అప్పుల నుంచి దరిద్రాన్ని విడిపించండి. సొంత గృహాలు ఇవ్వండి. ఆయన ప్రామిస్ ల్యాండ్లో కూడా మంచి కన్స్ట్రక్షన్ జరగాల, పనివారు దొరకాల. ప్రతి ఆటంకాన్ని కొట్టివేయండి, చీకటి తొలగించండి. ఈ ఎలక్షన్ అనేకులు ఆయన ప్రభావ మరి పని చేయట్లేదు. ఈ విషయాలు కృప తెరిచి డోర్స్ ఓపెన్ చేయండి, మార్గాలు సాధన చేయండి. ఎవరైతే ప్రామిస్ చేస్తున్నారో అందరూ గుంపులు ఇప్పడానికి కూడా సామర్థ్యాన్ని ఇవ్వండి. లేని సామర్థ్యం ఇచ్చేవాడు నీవే. కృప తెరిచి కార్యాలు చేసి మహిమ చెందండి. ఇక్కడి సర్కస్ గ్రౌండ్ విషయాల్లో కూడా మీ కృప చూపించి ఆశీర్వదించి ఏ ప్రాబ్లం లేకుండా చేసి మీ చిత్తమైతే ఈ ల్యాండ్ని స్వాస్థ్యంగా మీరు సిద్ధపరచండి. ఓనర్తో మీరు మాట్లాడి దర్శనం ఇవ్వండి. అన్ని విషయాలు కృపనివ్వండి. ప్రతి ఒక్కరు అవసరాలు తీర్చండి. గర్భాలు గర్భిణీ స్త్రీలకు క్షేమాన్ని ప్రసవాలు ఇవ్వండి. మ్యారేజ్ కావడం మ్యారేజ్లో అవ్వాలా, సమాధానం పొందాలి. అద్భుత రీతిలో ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి నీ కృపాక్షేమాలతో నడిపించుకొని మహిమ చెందమని, దీవెనలతో నింపమని, సాతానికి లయపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. విష్ యూ హ్యాపీ బర్త్డే టు యూ. విష్ యూ హ్యాపీ యానివర్సరీ. ఈరోజు దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చానుగాక. సాటర్డే రేపు సాయంత్రం స్పాన్సర్ మీట్ ఉంటుంది. అలాగే ఎవరైతే ప్రామిస్ ల్యాండ్ కోసం ప్రామిస్ చేశారో అలాంటి వాళ్ళు వచ్చి నన్ను కలిసి మరి విత్తనం విత్తి ప్రేయర్ చేయించుకోవచ్చు. అలాగే సండే కూడా వెసులుబాటు ఉంటుంది. ఈ విషయాన్ని గమనించగలరు. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.